మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఒక అల్టిమేటం జారీ చేసిందండి. వారం రోజుల్లో నువ్వు అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ వారం రోజుల్లోగా అఫిడవిట్ సబ్మిట్ చేయకపోతే లేదా దేశానికి క్షమాపణ చెప్పకపోతే నువ్వు మొత్తం రాంగ్, నువ్వు చెప్పిందంతా అబద్ధం అని ప్రూవ్ అయినట్టే. ఇది ఎలక్షన్ కమిషన్ నిన్న అంటే ఆగస్టు 17వ తేదీన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తేల్చినటువంటి విషయము. మిత్రులారా, ఈ వీడియోలో 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఈ వార్త మీకు అందరికీ తెలుసు. అసలు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు, ఉద్దేశం ఏమిటి, దేశమంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఏమిటి, అవుట్కమ్ ఏంటి, ఓవరాల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ చివరికి తేల్చింది ఏమిటి. ఇందులో వార్తల్లో వచ్చినటువంటి విషయం మనకు తెలుసు, కానీ వార్తల వెనక ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ చిన్న వీడియోలో మనం మాట్లాడుకుందాము. రాహుల్ గాంధీకి అఫిడవిట్ సబ్మిట్ చేయని చెప్పడం అనేటటువంటిది ఇప్పుడు కాదు. ఆయన 7వ తేదీన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కర్ణాటక సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల పైగా చోరీ జరిగిందని ఆయన చెప్పాడు. 5 రకాలుగా జరిగిందని చెప్పాడు. అప్పటి నుంచి అఫిడవిట్ అనే పాట ఎలక్షన్ కమిషన్ పాడుతూనే ఉంది. కానీ నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ చేసి అక్కడ అవకతవకలు ఉన్నాయి, ఇంత హర్రీబురీగా చేస్తున్నారు, 65 లక్షల మందిని డిలీట్ చేశారు, అనేక రకాల కారణాలు చెప్తున్నారని ఎన్నెన్నో ఆరోపణలు అనండి, ఆందోళనలు అనండి, ప్రతిపక్ష పార్టీలు, యాక్టివిస్టులు రకరకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఎప్పుడూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఎలక్షన్ కమిషన్. అంతేకాదు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి 300 మంది ఎంపీలు, 25 పార్టీల ఎంపీలు, అటు లోక్సభ రాజ్యసభ రెండూ కలిపి 300 మంది సమూహంగా వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి మెమోరాండం ఇద్దామంటే ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళందరినీ కూడా, ముఖ్యమైన నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వాహనాలు ఎక్కించి దారి మళ్లించారు. ఇది కూడా మనకు తెలుసు కదా. మరి ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టినట్టు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే తప్పనిసరిగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, రాహుల్ గాంధీ ఒక అసెంబ్లీలోనే 5 రకాలుగా ఓటు చోరీ జరిగింది, 1,00,000 ఓట్ల గఫలా జరిగింది, అక్కడ తారుమారు జరిగింది అని చెప్తుంటే దేశమంతా జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత అంటే సార్వత్రిక ఎన్నికలు 2024లో, తర్వాత జరిగిన అసెంబ్లీల ఎన్నికలు, అన్ని చోట్ల కూడా చాలామందికి చాలా అనుమానాలు వస్తున్నాయి. దీని మీద ఏదో ఒక క్లారిటీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎక్కువగా రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా రాహుల్ గాంధీని ఆయన టార్గెట్ చేశాడు. ఆయన చెప్తున్నది ఏమిటంటే 45 రోజులు దాటిన తర్వాత, చాలా కీలకమైనటువంటి విషయం ఇది, గమనించండి జాగ్రత్తగా. 45 రోజుల్లోపు మీరు కంప్లైంట్ చేయాలి. అంటే పోలింగ్ జరిగిన తర్వాత రికార్డు ఉంటుంది, సీసీటీవీ ఫుటేజ్ కూడా. ఆ తర్వాత మొత్తం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అంతా కూడా మేము డిలీట్ చేసేస్తాము. 45 రోజుల తర్వాత ఎవరు ఏ ఆరోపణలు చేసినా ఏం చేసినా అఫిడవిట్తో రావాలి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్ రూల్స్ ప్రకారం రూల్ నెంబర్ 20 సబ్ క్లాస్ బి సబ్ క్లాస్ 3 అనేటటువంటిది ఉంది. దాని ప్రకారం ఎవరైనా అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. సో అఫిడవిట్ ఇప్పుడు అంటే రాహుల్ గాంధీనే ఉద్దేశించి చెప్తున్నాడు ఆయన చేయాలి. సో నువ్వు అఫిడవిట్ సబ్మిట్ చేయి, లేదా దేశానికి క్షమాపణ చెప్పు అనేది ప్రధానమైన పాయింట్. ఈ పాయింట్ దగ్గర సరే, రాహుల్ గాంధీ అఫిడవిట్ ఎందుకు సబ్మిట్ చేయాలి?
ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అంతా కూడా వివరంగా 5 రకాలుగా జరిగిందని చెప్తున్నాడు కదా, దీని మీద మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా అని మీడియా పర్సన్స్ అడిగితే దానికి సిఈసి ఏం చెప్పాడయ్యా అంటే, అయ్యా 150,000 ఓటర్లు ఒక్కొక్కళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేయడము ఇది సాధ్యమా, ఇది కుదిరే పనేనా, మీరే చెప్పండి అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇది పాయింట్. ఆయన నిజమే 150,000 మందికి ఇండివిజువల్గా నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీ చేయడం ఏంటిది, ఇదేనా మా పని అని చెప్తున్నాడు. కానీ నువ్వు ఆరోపణ చేసిన వాడు నువ్వు మాత్రం సబ్మిట్ చేయి, ప్రతి ప్రూఫ్ని సబ్మిట్ చేయని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఇక్కడ ఆయన వేసినటువంటి తిరుగు ప్రశ్నలో మనకి వచ్చేటటువంటి పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఇది కీలకంగా అర్థం చేసుకోవాలి మీరు. 150,000 ఓటర్లకు నోటీసులు ఇచ్చి మేము ఎంక్వైరీ చేయడం సాధ్యమా అని అడుగుతున్నారు కదా, మరి మీరు 8 కోట్ల మంది ఓటర్లు ఉన్న బీహార్లో నెల రోజులు లేదా నెలన్నర రోజుల్లో వాళ్ళ పూర్తి వివరాలని ఇండివిజువల్గా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చేసి వాళ్ళ మొత్తం పూర్తి వివరాలను జల్లెడ పట్టడానికి సిద్ధమయ్యారే ఎస్ఐఆర్ ప్రక్రియతో. 8 కోట్ల ఓటర్లు ఉన్న చోట అంత తక్కువ కాలంలో 30-45 రోజుల కాలంలోనే చేస్తున్నారంటే మీ దగ్గర ఆ మెషినరీ ఉంది, ఆ యంత్రాంగం అంతా ఉంది, ఆ అధికార బలగం ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు ఒక ఎలక్టోరల్ ఆఫీసరే. 10,50,000 బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారని మీరే చెప్తున్నారు. మరి ఇంత యంత్రాంగం, ఇంత అధికార బలం ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 1,50,000 ఓట్ల వివరాలని ఇమీడియట్గా దర్యాప్తు చేయడం మీకేం కష్టం? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. 8 కోట్ల మందిని మాత్రం వివరాలు ఇమీడియట్గా తేల్చేస్తారు మీరు. అసలు ఒక్క బీహారే కాదు, ఇంకొక ప్రశ్న వస్తుంది ఏమిటంటే, దేశవ్యాప్తంగా కూడా మీరు ఎస్ఐఆర్ చేస్తున్నారు. 140 కోట్ల మంది ఉన్న ప్రజల్లో దేశమంతా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తామని చెప్తున్నారు. అంటే అంత యంత్రాంగం ఉంది కదా, అంత అధికార బలగం మీ దగ్గర ఉంది కదా. మరి ఇంత చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు 1,50,000 ఓట్లుకి సంబంధించినటువంటి అవకతవకల్ని ఎందుకు మీరు నిజ నిర్ధారణ చేయలేరు అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్సు మనకు జవాబు లేకుండా వదిలివేసినటువంటి పెద్ద ప్రశ్న, దేశంలో ఇలా వేలాడుతుంది, ఆకాశం నుంచి కింద దాకా వేలాడుతున్న పెద్ద ప్రశ్న, దీనికి సమాధానం దొరకలేదు. ఇంకొక ప్రశ్న వేశారు ఇంకొక మీడియా పర్సన్. అదేమిటంటే, సరేనండి రాహుల్ గాంధీని మీరు అఫిడవిట్ అడుగుతున్నారు, మరి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాయబరేలీలో ఓట్ల అవకతవకలు జరిగాయి, అందుకే రాహుల్ గాంధీకి అంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది, అక్కడ మాల్ ప్రాక్టీసెస్ జరిగాయని చెప్పి ఆరోపణ చేశాడు కదా. మరి అదే బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ని మీరు ఎందుకు అఫిడవిట్ సబ్మిట్ చేయి, లేదా దేశానికి క్షమాపణ చెప్పు అని ఎందుకు అడగలేదు అని ఒక మీడియా పర్సన్ ప్రశ్నిస్తే దానికి నో రిప్లై, సమాధానం లేదు. మరికొందరు గతంలో చేసినటువంటి ఆరోపణల గురించి కూడా కొంతమంది ప్రస్తావించారు. వాళ్ళందరూ 45 రోజులు అయిపోయిన తర్వాత చేసినటువంటి ఆరోపణలు అఫిడవిట్ సబ్మిట్ చేయలేదని చెప్పారు. ఇదండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పినటువంటి విషయాలు. అయితే అక్కడ ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్కి ప్రతిపక్షము అధికార పక్షము ఇట్లాంటి వివక్ష ఏమీ ఉండదు, అందరూ సమానమే. మేము ఈ దేశంలో ఓటర్లు సరైనటువంటి ఓటర్లు ఎవరు, రాంగ్ ఓటర్స్ ఎవరు, వీటినన్నింటినీ తేల్చాల్సినటువంటి బాధ్యత మాది. అసలు బీహార్లో ఎస్ఐఆర్ చేపట్టమని ఇంత హడావిడిగా చేపట్టమని ఎవరు మిమ్మల్ని అడిగారు అని చెప్పి తేజస్వి యాదవ్ అడిగినటువంటి ప్రశ్నకు ఎప్పుడో అడిగాడు, చాలాసార్లు అడిగాడు. ఎవరు అడుగుతామేంటి, 20 సంవత్సరాలుగా అన్ని రాజకీయ దళాలు అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అందుకనే మేము అలా చేసామని అంటున్నారు. చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. 000 ఏంటి హౌస్ నెంబర్లు అంటే, ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఈ దేశంలో కోట్ల మంది గూడు లేనటువంటి, తలదాచుకోవడానికి గూడు లేనటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వంతెనల కింద పడుకునేవాళ్ళు, స్ట్రీట్ ల్యాంప్ పోస్టుల కింద పడుకునేటటువంటి వాళ్ళు, రోడ్డు పక్కన పడుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏం హౌస్ నెంబర్లు ఉంటాయి అని చెప్పాడు. చాలా
నిజంగా విషాదమైనటువంటి మాట. ఈ దేశంలో అన్ని కోట్ల మంది ఉన్నారు పాపం. చీఫ్ ఎలక్షన్ కమిషనరే చెప్పాడు, అన్ని కోట్ల మంది పడుకోవడానికి తలదాచుకోవడానికి చోట్లేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. దానికి అయితే అలాంటి వాళ్ళని మనం ఏ విధంగా నిర్ధారిస్తాం? ఇప్పుడు హౌస్ రెసిడెన్స్ ప్రూఫ్ అనేటటువంటిది లేకుండా వాళ్ళు ఓటరు అని ఏ విధంగా మీరు నిర్ధారిస్తారు అనే దానికి కూడా సరైనటువంటి సమాధానం లేదన్నమాట. సో ఇవన్నీ కాకుండా మాకు మెషిన్ రీడింగ్ ప్రూఫ్ ఇవ్వండి అంటే డిజిటల్ రికార్డ్ ఇవ్వండి అని కదా ప్రతిపక్షాలు అడుగుతున్నారంటే దాన్ని ఇవ్వడం కుదరదు, ఎందుకంటే అది ప్రైవసీకి సంబంధించినటువంటి విషయమో అని చెప్పి తేల్చి కొట్టిపాడేశాడు ఆయన. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది కదా, నువ్వు 65 లక్షల మందిని డిలీట్ చేశానంటున్నావు కదా, వాళ్ళ వివరాలు ఎపిక్ నెంబర్తో సహా ప్రతి చోట ఇవ్వమని చెప్పేసి, ప్రతి వెబ్సైట్లోనూ పెట్టండి, రేడియోలో ఇవ్వండి, టీవీల్లో ఇవ్వండి, అన్ని చోట్ల ఇవ్వండి, డిజిటల్ రికార్డ్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసి మరీ అడిగింది కదా. నువ్వు అడిగిన ప్రమాణ పత్రాలతో పాటు నువ్వు ఆధార్ కార్డును కూడా ఒక ప్రమాణ పత్రంగా స్వీకరించమని చెప్పి సుప్రీంకోర్టు అడిగితేనే కదా, మరి స్వీకరిస్తున్నారో లేదో మనకు తెలియదు కానీ సుప్రీంకోర్టు అడిగింది కదా. సో ఇప్పుడు ఈ 1,50,000 ఏదైతే మాకు అసాధ్యం అని చెప్తున్నా అది కూడా రేపొద్దున సుప్రీంకోర్టు అడిగినా అడగొచ్చు. మీరు అసలు మొత్తం ఆ డిజిటల్ రికార్డు ఇస్తే 24 గంటలు మొత్తం ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని నేను దాని వ్యవహారం ఏంటో తేల్చేస్తానని రాహుల్ గాంధీ అంటున్నాడు కదా. సరే అది ఇదంతా కూడా ఇలా ఉందండి. అంటే మొత్తానికి ఇంకోటి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అంటే ఆయన చాలా విచిత్రకరమైన సమాధానం ఒకటి చెప్పాడు. మన తల్లులు, మన చెల్లెళ్ళు, అక్కలు, వీళ్ళందరూ మన స్త్రీలు వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు, వాళ్ళని మనం సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళది ఇస్తామా, అందరికీ అందజేస్తామా అని. ఇదేం విచిత్రమైన జవాబు? పోలింగ్ రోజున ఓట్లు లైన్లో నిలబడి వేసేటప్పుడు రకరకాల ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి కెమెరాలు పట్టుకొని వాళ్ళని ఇంటర్వ్యూలు కూడా చేసి చూపిస్తారే, మరి అక్కడ ప్రైవసీ ఏమైంది? అదేమన్నా దాపరికమైనటువంటి విషయమా, రహస్యమా, గోప్యంగా జరిగేటటువంటిదా? మరి ఇది కూడా ఏమిటో, మరి ఈ సమాధానం ఏమిటో మనకు తెలియదు. సో మొత్తం మీద రాహుల్ గాంధీ ఏ రోజునైతే ఓటర్ అధికార యాత్ర అనేటటువంటిది బీహార్లో సాసారాం నుంచి ప్రారంభించాడో అదే రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే రాహుల్ గాంధీ తప్పు, రాహుల్ గాంధీ మాట్లాడే భాష తప్పు, అది రాజ్యాంగాన్ని అవమానపరిచేటటువంటిది. ఓటు చోరీ అంటాడా? ఇది నిజంగా రాజ్యాంగాన్ని అవమానం చేయడమే కదా. ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు. అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశము రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు లేవనెత్తినటువంటి అభ్యంతరాలు కానీ, ఓటర్ల లిస్టులో ఉన్నటువంటి అవకతవకలు, ల్యాప్సెస్, వీటి గురించి ఏదో సమాధానం చెప్తారు అని చెప్పి మనం అందరం ఆశిస్తే రాహుల్ గాంధీ తప్పని నిరూపించడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా అన్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. మొత్తం ఓవరాల్గా ఆయన చెప్పినటువంటి వివరాలన్నింటినీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్సు రాహుల్ గాంధీని కౌంటర్ చేయడం కోసం మాత్రమే పెట్టారా అన్నట్టుగా ఆ అర్థం వచ్చేటట్టుగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం మీద నడిచిందనమాట. అయితే రాహుల్ గాంధీ భాషని తప్పుపట్టారు, రాహుల్ గాంధీ చూపిస్తున్నటువంటి ప్రూఫ్స్ తప్పని చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం తన భాష మార్చుకోలేదు, తన రూటు మార్చుకోలేదు. ఓటర్ అధికార యాత్రని బీహార్లో స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీద ఇక్కడ మొత్తం అంతా కూడా దేశమంతా ఓట్ థెఫ్టింగ్ జరుగుతుంది, దొంగ ఓట్ల ఆధారంగానే గద్దెనెక్కుతున్నారు పాలకులు, ఇదంతా కూడా రాంగ్ అని చెప్పి నిన్న కూడా మళ్ళీ మాట్లాడాడు. ఏది ఏమైనా వారం రోజులు అల్టిమేటం ఏదైతే సిఈసి జారీ చేసిందో రాహుల్ గాంధీకి, మరి రాహుల్ గాంధీ ఈ వారం రోజుల్లో ఏం చెప్తాడో ఏమిటో, ఆయన ఏమి చెప్పకపోతే చెప్పడని చెప్పే మనకు అర్థమవుతుంది, ఏమి చెప్పకపోతే ఏం చర్యలు తీసుకుంటారు ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. కానీ ఈ మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే రాహుల్ గాంధీ తప్పు అని చెప్పడమే కానీ రాహుల్ గాంధీ చూపించినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు అవి తప్పని నిరూపించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా లేదేమో అని మాత్రం అర్థమవుతుందండి. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక ముందు రోజుల్లో ఏ విధంగా రాహుల్ గాంధీ యాత్ర అయితే జరుగుతుంది, 1300 కిలోమీటర్లు మొత్తం సెప్టెంబర్ 1న పెద్ద ర్యాలీతో పాట్నాలో ముగుస్తుంది. ఈ లోపుగా అంటే బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరు ఏం చేసినా
రాజ్యాంగ సంస్థలు చేసినా రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు చేసిన ఏం చేసినా అంతా ఎలక్షన్ కోసమే అన్నట్టుగా మరి అక్కడ బీహార్లో ఓటర్లు ఏమి మరి రాహుల్ గాంధీ మాటల్లో మాయల్లో పడిపోతారని చెప్పి కంగారుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా లేకపోతే ఏమిటి తెలియదు. మొత్తానికి ఈ 10-15 రోజుల్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. అంతే, వార్తలు మాత్రమే కాదు, వార్తల వెనక ఉద్దేశాలను కూడా మనం గమనించినప్పుడే విషయాలన్నీ అర్థమవుతాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.